నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు. నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేదు స్వామి. నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ఈ యొక్క పరిశుద్ధమైన ఆదివారాన్ని మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన దేవుణ్ణి, నిత్యులకు ఆధారకర్తమైన యేసయ్యను మనం ఆరాధించు వారమై ఉన్నాం. త్వరపడి మీ పనులు ముగించుకొని దేవుని సన్నిధికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అద్వితీయుడా నీకు వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మమ్మల్ని పరిశోధించువాడా నీకు వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఆదరణకర్త తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన వాడా నీకు వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము మారని దేవా నీకు వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మాకు ఈ మంచి వాతావరణం ఇచ్చిన యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అద్వితీయుడా నీకు వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యెహోవా యందు నాకు మహాబలము కలిగినని ప్రభువా ఈ మాసంలో వాగ్దానము చేసిన యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నీ బిడ్డల ప్రభువా, నీ సొత్తైన నీ జనాంగం ప్రభువా, నిజమైన దేవుడు నీవే అని తెలుసుకొని అయ్యా ఈ ఆరాధనలో పాల్గొనడానికి మీరు కృప చూపించండి తండ్రి. నీకు వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఆది అంతమైన దేవానికి వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా
నేను నమ్మిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహాబలముతో మా మధ్యకు దిగి వచ్చిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహా ఆశీర్వాదాలకు కర్త అయిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. శ్రీమంతుడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. అద్వితీయుడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధమైన దేవునికి మనము స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుల ప్రేమస్వరూపి మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి ఈ యొక్క దినాన్ని మాకు ఇచ్చిన విధానముకై నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అడ్డులు ప్రభువా కరుణతో తండ్రి, సమాధానముతో దేన మనస్సు కలిగిన ఆయన నిన్ను మేము స్తుతించుచుండగా, సమాధానము లేని వారికి సమాధానమును, నెమ్మది లేని వారికి నెమ్మదును, విశ్వాసము తొట్టిల్ల వారికి విశ్వాసముతో నువ్వు స్థిరపరచువాడా నీకు వందనాలు, స్తోత్రాలు. నిండుగా ప్రభువా మేము నిన్ను ఆరాధించబడటానికి కృప తెప్పించండి. అయా నీ బిడ్డలను ప్రభువా నీ సొత్తైన నీ జనాంగాన్ని వేలవేసి అయా నీ సన్నిధికి రాబడిలాగిన కృప తెప్పించండి తండ్రి. నీకు వందనాలు. నీ సన్నిధిలో నేను స్తుతించబోచుండగా, నిన్ను ఆరాధించబోచుండగా నీ సాక్షులుగా నీ బిడ్డలను నిలబెట్టుకోండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినాలన్నయో 7 మాసాలు మమ్మల్ని కాచి కాపాడి ఈ 8వ మాసము ఈ 11వ తారీఖున నీ సన్నిధిలో ఉండబడటానికి కృప చూపించిన మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో పరిపూర్ణులుగా పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి బలపరిచి స్థిరపరచమని నీ సన్నిధిలో నిన్నే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కొన్ని పాటలు పాడుకొని యేసయ్య నామాన్ని ఘనపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము. పశ్చాత్తాపము నొంది తండ్రి క్షేమము కోరి పంపుము క్షేమము. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము. పశ్చాత్తాపము నొంది తండ్రి క్షేమము కోరి పంపుము క్షేమము. ప్రభుని
సిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు సిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ధనమే సర్వం బనుచు సుఖమే సర్వం బనుచు తండ్రిని వీడితి. ధరణి భోగములెల్ల బ్రతుకుదమ సముచేయ దేవాని చేరితి. ధనమే సర్వం బనుచు సుఖమే సర్వం బనుచు తండ్రిని వీడితి. ధరణి భోగములల్ల బ్రతుకుదం సముచేయ దేవాని చేరితి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. దేహి నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. దూరదేశములోన బాగుందోననుకొనుచు తప్పితే మార్గము. తరలిపోయిన నన్ను నమ్మిన హితులెల్ల తరమే దారిద్ర్యము. దూరదేశములోన బాగుందోననుకొనుచు తప్పితే మార్గము. తరలిపోయిన నన్ను నమ్మిన హితులెల్ల తరమే దారిద్ర్యము. దాక్షాణ్యమూర్తి నీ దయ నాపై కురిపించే ధాన్యదా. దాక్షాణ్యమూర్తి నీ దయ నాపై కురిపించే ధాన్యదా. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. అమ్ముకొంటిని నన్ను ఆదముడు ఒకనాడు ఆకలి బాధతో. అన్యాయమైపోయి పందులు సహవాసం వెలివేయనానెను. అమ్ముకొంటిని నన్ను అదముడు ఒకనాడు ఆకలి బాధతో. అన్యాయమైపోయి పందులు సహవాసం వెలివేయ. అడుగంటి అవినీతి మేల్కొని మానవత ఆశ్రయం చూపుము. అడుగంటి అవినీతి మేల్కొని మానవత ఆశ్రయం చూపుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. కొడుకుని
కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి. కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు. అమ్ముకొంటిని నన్ను అదముడు ఒకనాడు ఆకలి బాధతో. కొడుకుని కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి. కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు. కాదనక నా తండ్రి దిక్కెవ్వరును లేరు క్షమించి బ్రోవుము. కాదనక నా తండ్రి దిక్కెవ్వరును లేరు క్షమించి బ్రోవుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు ఇంటికి. నా తండ్రి నన్ను చూచి పరుగెడుతూ వేచించి నాపై బడి ఏడ్చెను. నవజీవమును గూర్చి ఇంటికి తోడుకొని వెళ్ళి నన్ను దీవించెను. నా తండ్రి నన్ను చూచి పరుగెడుతూ వేధించి నాపై బడి ఏడ్చెను. నవజీవమును గూర్చి ఇంటికి తోడుకొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయుండును. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయుండును. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా. నా రుజిని రారాజుగా నిలచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలచిపోవయ్యా. నా రుజిని
మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా రుదిని రారాజుగా నిలచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా రుదిని రారాజుగా నిలచిపోవయ్యా, మనసున్న మంచిదేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, చంచల మనసాడించే బ్రతుకు ఆటలో వంచన చేసి నడుపు తప్పు బాటలో, చంచల మనసాడించే బ్రతుకు ఆటలో వంచన చేసి నడుపును తప్పు బాటలో, అంతరంగములు పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నా దారిలో సాగనిమ్మయా, అంతరంగములు పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగిపోనయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా రుదిని రారాజుగా మలచుకోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా రుదిని రారాజుగా నిలచిపోవయ్యా, మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నికడ శిరము వంచితి, నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నికడ శిరము వంచితి, పూర్ణ శాంతి గలవానిగా నన్ను నింపమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా, పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా రుదిని రారాజుగా నిలచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా రుదిని రారాజుగా నిలచిపోవయ్యా, మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన, సుమధుర స్వరముల గానాలతో
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ మహిమను పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నారాధన నీవే నీవే నా అతిశయము నీకే నారాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా వెలిగించినావు
కొడదాం, చప్పలు కొడదాం. అందరూ చప్పలు కొట్టాలి. అందరూ చప్పలు కొడుతూ ఆరని హారులో నీ దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ఆరని దీపమై నీ దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగ వెలిగావు నిండుగా చేసావు పండుగ వెలిగింది నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు తుడి గాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము అందరూ చప్పలు కొడుతూ లైవ్ లో ఉన్నవారు కూడా అందరూ కలిసి స్తుతులకు పాత్రుడైన దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధిద్దాం. మారని నీ కృప కను వీడనన్నది మరమాల బడిలో నా సేద తీర్చుచున్నది మారని నీ కృప నన్ను వీడనన్నది మరమాల బడిలో నా సేద తీర్చుచున్నది ప్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా ప్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపమో యేసయ్యా నీవు వెలిగించినావు సుడి గాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు నిలచితివే అధిపతివై ఆరని హోరులో ఆరిన నేలపై నా ముందు నిలచితివే సైన్యములుగా అధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా నా దీపమో యేసయ్యా నీవు వెలిగించినావు తుడి గాలిలోనైనా
నీతిమంతులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, 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 నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, తొలి గాలిలోనైనా ఎడివనలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, దీపము. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేసిన మేళ్ళు మరొక ఆయన సన్నిధిలో సాక్ష్యాలు చెప్పే బిడ్డలు త్వరపడి ముందరకు వచ్చి సాక్ష్యాలు చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం.
అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి రూతు 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. ఏమిస్తాడట? మనము ఏం చేస్తామో దాన్ని బట్టి ఆయన ప్రతిఫలమును ఇచ్చువాడు. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి హృదయపూర్వకంగా యేసయ్యను ఆరాధించేవారమై ఉన్నాం. అందరూ లేచి నిలబడదాం. కూర్చునే సమయం కాదు ఇది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని హృదయపూర్వకంగా ఆరాధించే సమయం. కళ్ళు మూసుకొని నిలకడగా నిలబడి యేసయ్యను చప్పట్లు కొడుతూ ఆరాధిద్దాం. అందరికి తెలిసిన పాటే, అందరికి వచ్చిన పాటే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడునా. బహు సౌందర్య సియోను అందరూ స్వరాలెత్తి పాడుతూ యేసయ్య నామాన్ని కనపరుతా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే. నన్ను జీవింపజేసెను నీ వాక్యమే, నాకిలలో నా సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. అందరూ చప్పట్లు కొడుతూ పరిశుద్ధతలో మహనీయుడైన ఆయన వంటి దేవుడు ఈ ప్రపంచములోనే లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య
సౌందర్య సియోనులో అందరూ కలిసి ఒంటరి బతుకులో కృంగిన సమయంలో ఆయన మనల్ని ఆదరించి వాడై ఉన్న ఆరాధిద్దాం. ఒంటరి నీడలో కృంగిన మనసును చల్లని నీనే అవసరమే. ఒంటరి నీడలో ఒంటరి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేదనయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. బహు సౌందర్య సియోనులో అందరూ స్వరమైన ఎత్తాలి. లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా నుంచొని ఆరాధిద్దాం. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో ఒంటరిగా మనము కృంగినప్పుడు మనకు నెమ్మది సమాధానమునిచ్చువాడు నా యేసయ్య. ఒంటరి బతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ఒంటరి బతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శన నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శన నాలో నింపెను ఉల్లాసమే.
యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నన్ను జీవింపజేసెను నీ వాక్యమే నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై ఆ హృదయాన కొలువాయనే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో అందరూ కలిసి నాతో పాడండి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నన్ను జీవింపజేసెను నీ వాక్యమే నాకిలలోనే సంతోషమే నన్ను జీవింపజేసెను నీ వాక్యమే నాకిలలోన సంతోషమే నన్ను జీవింపజేసెను నీ వాక్యమే నాకిలలోన సంతోషమే 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 బహు సౌందర్య సియోనులో అదే మాట సౌందర్య సియోనులో బహు సౌందర్య సియోనులో బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా 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 ప్రతి సింహాసనాసీనుడా స్తుతి సింహాసనాసీనుడా స్తుతి సింహాసనాసీనుడా స్తుతి సింహాసనాసీనుడా స్తుతి సింహాసనాసీనుడా స్తుతి సింహాసనాసీనుడా పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు జగమున లేడు జగమున లేడు జగమున లేడు జగమున లేడు నీ వంటి దేవుడు ప్రపంచముల లేడు ప్రపంచమున లేడు ప్రపంచముల లేడు పరిశుద్ధతలో
వంటి దేవుడు జగమున లేడు, జగమున లేడు, జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నా హృదయాన కొలువన్న యేసయ్యా. అందరూ నోరు తెరిచి, అందరూ నోరు తెరిచి హృదయపూర్వకంగా యేసయ్యా, యేసయ్యా, పరిశుద్ధతలో నీ వంటి మహనీయుడు లేడు, పరిపూర్ణతను నీ వంటి ఔన్నత్యము లేదు తండ్రి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీకు వందనాలని యేసయ్యను అడుగుదామా, యేసయ్యను అడుగుదామా, యేసయ్యను అడుగుదామా. ఏ విషయంలో అయినా, ప్రతి ఒక్క విషయంలో మనం అడగాల్సింది యేసయ్యను, మనం అడగాల్సింది యేసయ్యను. మనం అడిగేవారము ఆయన ఇచ్చేవాడు, మనం అడిగేవారము ఆయన ఇచ్చేవాడు. యేసయ్య ఎదుట మనం నిలబడాలంటే ఆయన పరిశుద్ధతలో మనం ఉండాలి. అందుకనే పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడిన మాట, యెహోవా నీవు చేసిన ప్రతిఫలమునిచ్చు. నువ్వు చేసేదానికి ప్రతిఫలం ఇస్తాడు, నువ్వు చేసేదానికి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వేది చేస్తావు, మంచి అనేది ఇచ్చుతావా, ఆ మంచి అనేది పెంచుతుంది. అందుని బట్టి మనం దేవుని సన్నిధిలో ఉండబడిన వారమై. అందుకని అన్నాడు, యెహోవా నాకు తోడై ఉండగా, యెహోవా నాకు తోడై ఉండగా నాకేలా భయమో, నాకేలా చింత, నాకేలా దిగులు అని దావీదు అంటున్నాడు. అందుకని అన్నాడు, గాఢ అంధకారపు లోయలలో నేను సంచరించిన, నేను చేసిన దాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చేవాడు నా యేసయ్య. అందరిని బట్టి దేవునికి రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? అందరు రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన సజీవ లెక్కలో ఉండి యేసయ్య మనల్ని నడిపించిన విధానం బట్టి రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని తండ్రి ఇప్పుడు వరకు నువ్వు కాచి కాపాడి ప్రభువా మమ్మల్ని సంరక్షించి ప్రతి ఒక్క విషయములలో నువ్వు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానముగా నీకు వందనాలు, స్తోత్రాలు. ఆరాధన విషయంలో, సాక్ష్యాల విషయంలోనూ, పాటల విషయంలోనూ నీ బిడ్డలకు తోడై ఉండి నడిపించిన విధానం కాబట్టి నీకు వందనాలు. నీ బిడ్డలను, నీ సొత్తును, నీ బిడ్డలను అనేక మందిని ఇంకను నీ సన్నిధికి రావాలని అపేక్షించి రాబడేలాగా కృప చెప్పించండి. నీ వాక్యమనే పరిశుద్ధతను ప్రభువా మాకిస్తూ, నీ పరిశుద్ధతలో మీ పరిపూర్ణతలో మేము ఉండబడటానికి నీ వాక్యముతో మమ్మల్ని కడగండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని పరిశుద్ధపరచండి. నీవే నిండుగా ప్రభువా నీ బిడ్డలకి ఏ వర్తమానం కావాలో ఆ వర్తమానాన్ని మీరు దయచేయమని నీ సన్నిధిలో నిన్నే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు కూర్చుందాం. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. గడిచిన దినాల్లో యేసయ్య మనల్ని ఎప్పటికూ అప్పుడు ఆయన కాపాడుతూ సంరక్షిస్తూ ప్రతి ఒక్క సమయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్న దేవునికి రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్ర. కూడి వచ్చిన మీ అందరికీ ఒకరికొకరు వందనాలు చేసుకోండి. ఇటు ఎడమ వైపు ఎవరు లేరా? ప్రభును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ సియోను ప్రార్థన విశ్వాస మినిస్ట్రీస్ తరపు నుండి నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. లైవ్లో ఉన్న బిడ్డలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా.
బాగున్నవన్నమన్న దేవునికి దగ్గరగా స్తోత్రం చెప్పండి. సంతోషంగా ఉన్నవారు అన్నది దేవునికి దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఉత్సాహంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు కలిసి దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గడిచిన దినాలలో దేవుడిచ్చిన వాగ్దానం బట్టి మనము ఈ వారం కూడా నిలుసుకుందాం. సామెతలు 20 అధ్యాయము, సామెతలు 20 అధ్యాయము 29వ వచనం చదువుతుండగా మీరు జాగ్రత్తగా గమనించండి. దిక్కులు చూడొద్దు, అటు ఇటు తిరగొద్దు. యవనస్తుల బలము వారికి అలంకారము. ఏంటట? యవనస్తుల బలము వారికి అలంకారము. తల నెరుపు వృద్ధులకు సౌందర్యము. హల్లెలూయా. యవనస్తులకి ఏంటి బలమయ్యా అంటే వారి బలమే వారికి అలంకారం. యవనస్తులంటే ఏంటి? టీనేజ్ అంటే ఏదయ్యా అంటే 18 సంవత్సరాల నుండి ఇంచుమించు 25 సంవత్సరాల వరకు యవనస్తుడే. బలము కలిగిన వారే. వారికట ఏది బలమయ్యా అంటే వారి బలమే వారికి సౌందర్యం అట. చూడండి, అలంకారం అనేది ఎక్కువగా దేనికి సంబంధించిందంటే స్త్రీలకు సంబంధించింది అనుకుంటాం. కానీ అప్పుడప్పుడు కూడా పురుషుడు దేన్ని బట్టి, బలాన్ని బట్టి, అందుకని అక్కడ రాయబడిన మాట యవనస్తులు బలము వారికి అలంకారము. అప్పుడప్పుడు కాదు, వారు వయస్సులో ఉన్నప్పుడే వారు ఏం చేస్తారో తెలియదు, ఎవరి మాట వినరు. కానీ వారికి బలమే అలంకారం అట. అందుకనే రాయబడిన మాట ఏంటయ్యా అంటే ఆ టీనేజ్లో వారు చేసే పనికి హద్దుండదు, వారు ఆలోచన ఉండదు. ఇలాగే సౌందర్యంగా ఉండటం మంచిది కాదంటలేదు, కానీ దేని వల్ల అలంకరింపబడుతున్నామో దానికే అలంకరింపబడాలి. ఇప్పుడు కొత్త మోడల్స్ వచ్చాయి, కొత్త రంగంలో ఉన్నాం. అందుకనే అప్పుడప్పుడు కూడా కొన్ని చోట్ల కాదు, అప్పుడప్పుడు కూడా మనం వింటున్నాము, అప్డేట్ అవుతున్నామండి. మనం కూడా 2024లో ఉన్నాము. ఇంకా ఎన్ని నెలలు? 4 నెలలుంటే 2025లోకి వెళ్ళిపోతాం. మనం కూడా అప్డేట్ అవుతున్నామండి. మన వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు. అని అనేక మంది యవనస్తులు కూడా తనకున్న బలముని దేని మీద చూపిస్తున్నారయ్యా అంటే రేసింగుల్లోనూ, వారు చూపించే ప్రేమలోను, వారు చూపించే వాత్సల్యములోను, వాటిల్లో లేదట. దేనికి అలంకరించబడుతున్నారయ్యా అంటే యవనస్తులు బలంగా ఉండటం మంచిదే. పాత నిబంధనలు అయితే ఆ యొక్క బలమును బట్టి వారిని ఆ సైన్యములో చేర్చుకునేవారు. యవనస్తులంటే ఎలాగుంటారు? టీషర్ట్ వేసుకుంటే వాడు అందం బయటపడదు. టీషర్ట్ వేసుకున్నాడు అనుకోండి, టీషర్ట్ వేసుకున్న వెంటనే ఆ ఒంటికి బిగుసుకొని వాడికున్న కండలను బట్టి వాడు ఇట్లా తెలంగాణ ఏంటి ఇంతలా వచ్చేస్తుంది. వాడికి ఏంటిది? వాడికి అది అలంకారంగా ఉంటుంది. మంచిదే, అలంకారంగా ఇచ్చుకోబడటం మంచిదే. దాన్ని దేనికి పడితే దానికి ఉపయోగించకూడదు. దాన్ని దేనికి పడితే దానికి ఉపయోగించకూడదు. అందుకని ఉంటున్నాడు చూడండి, అక్కడే రాయబడింది. సామెతలు 20 అధ్యాయం చదివారా?
23వ వచనం 23 అధ్యాయము 13వ వచనం. నీ బాలురను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరేంద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మచ్చరపడకుము. నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండు. భయభక్తులు కలిగి ఉండాలట. యవనస్తులు దేని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే అలాగ అక్కడ కిందకుండా చదువుకుంటూ వస్తే ఇంకో మాట రేపడిందో చూడండి, 18వ వచనం. నిత్యముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానే. చూడండి, నిశ్చయముగా ఆశ భంగము కానే. చూడండి అక్కడ, నిశ్చయముగా ముందు గతి రానే వస్తుందట. నీ ఆశ భంగము కానికము. యవనస్తులు ఉన్నప్పుడు ఏంటంటే ఏది చెప్పినా ఎండరో, వాళ్ళ ఆలోచన బాలేది, వారు చేసేది చేస్తారు. వారు అరే స్పీడ్ పోమాక అబ్బాయి 30 అంటే లేదా 50 కంటే ఎక్కువ పోమని వింటారా? ఒక సామెత ఒకటి ఉంది, పాస్టర్ గారికి మైకు, కుర్రోడికి బైక్ ఇస్తే ఆగనట. ఏంటది? పాస్టర్ గారికి మైకు, కుర్రోడికి బైకు ఇస్తే ఆగడంట. దేన్ని బట్టయ్యా అంటే వాడు యవనస్తుడిగా ఉన్నాడు కాబట్టి వాడికి ఏమయ్యుద్దిలే, నా బలం ఉందిలే, నేను ఎంత పుష్టిగా ఉన్నానని వాడు అనుకుంటాడట. అందుకని కిందకో మాట రాయబడింది చూడండి, నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకో, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షారసమును తాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. ఏమైపోతారట? తాగుబోతు ముందలవాటు అయితే వాడు దరిద్రుడు అయిపోతాడు. ఎందుకనే అంటే కొంతమంది అంటూ ఉంటారు పెళ్ళైన తర్వాత వీడికి సకల అలవాట్లు అయిపోయినాయి అని. అది నేర్చుకుంటే వచ్చాయి. కానీ ఆ తాగుబోతం వలన ఏమైపోతాడంటే దరిద్రుడైపోతాడు. తాగుటం మంచిది కాదు. తాగటం వల్ల మనం ఏమి చేస్తామో, ఏ పనులు చేస్తామో దాన్ని బట్టి మనము మితి సమ్మితమైపోతుంది. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, డాక్టర్ గారు కూడా తాగమన్నారు కండి, డాక్టర్ గారు కూడా తాగుతున్నారంటే ఆయన 24 గంటలు కష్టపడతాడు. పేషెంట్లు వస్తే చూసి ఆయన ఆయన తోసింది చేసుకుంటున్నాడు అనుకో. డాక్టర్ గారు కూడా తాగమంటున్నారని వీడికి ఇచ్చపిల్లగా ఏం చేస్తాను, నీకు అదే పని. ఏమైపోతాడట? దరిద్రుడైపోతాడట. అందుకే కింద ఇంకో మాట ఉందో చూడండి, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుకున్నట కారణమగును. ఎక్కువ నిద్రపోతే చింపిగుడ్డ ధరించుకొని కొనుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము. నిన్ను కన్న తల్లిదండ్రుల ఉపదేశమును ఆలకించండి. నీ తల్లి ముదిమియందు అనగా వృద్ధాప్యములో ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సత్యమును అమ్మివేయక సత్యమును అమ్మవద్దు. దాన్ని కొని ఉంచుకొనుము. జ్ఞానమును అమ్ముతారా? సత్యాన్ని అమ్ముతారా? ఎక్కడ అమ్ముతారు? ఇక్కడ తెనాల్లో కొట్టు ఫేమస్. ఏ కొట్టు అంటే గుడివేడ హనుమంతరావు గారు కొట్టు. దేనికంటే సండ్రం దొరుకుతుంది దాంట్లో. మరి అక్కడికి వెళ్ళి సత్యాన్ని అనమండి. సత్యాన్ని అమ్మయ్యా, ఇదిగో నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి అంటిస్తాడా? సత్యమును అమ్మేవారు ఎవరూ లేరు. సత్యము ఏంటయ్యా అంటే సత్యము మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుంది. అందుకని అక్కడక్కడ రోడ్ల మీద అక్కడక్కడ గ్రంథాలయం దగ్గర రాయబడిన మాట ఏంటంటే సత్యమేవ జయతే. సత్యము సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపిస్తుంది. అందుకని కింద కూడా ఇంకో మాట ఉంది చూడండి, కింద 24వ వచనం.
నీతిమంతుని తండ్రికి ఆ, అధిక సంతోషము కలుగును, ఆ, జ్ఞానము గల వానిని ఆ. కనినవాడు వాని వలన ఆనందము జ్ఞానము కలిగిన వానిని కంటే వాడు ఆనందిస్తాడట. చూడండి, కింద ఇంకో మాట ఉంది. నీ తల్లిదండ్రులను నీవు ఆ. సంతోష పెట్టవలెను, ఆ, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ఆ, నా నా కుమారుడా, కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, ఆ, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. ఆ, వేశ్య లోతైన గొయ్యి, ఆ, పరస్త్రీ ఇరుకైన గుంట, ఆ, దోచుకునివాడు పొంచియుండునట్లు ఆ, అది పొంచియుండును, ఉమ్, అది బహుమందిని విశ్వాసఘాతకులుగా చేయును. ఆ, ఎవరికి శ్రమ, ఉమ్, ఎవరికి దుఃఖము, ఆ, ఎవరికి జగడములు, ఉమ్, ఎవరికి చింత, ఆ. ఎవరికి హేతువు లేని ఎవ్వరికి హేతువు లేని గాయములు, ఎవరికి ఎవ్వనికి మందదృష్టి, మంద దృష్టి. అందుకనే అంటున్నాడు, ఎవడి వల్ల కలుగుతున్నాయివే అంటే వాడు యవనస్తుడు. అందుకని అన్నాడు, యవనుడు బలమును వారికి అలంకారములు. తల నెరిసిన వృద్ధులకు సౌందర్యమట. తల నెరిస్తే అది సౌందర్యమట. మన వాళ్ళు ఏంటి, అమ్మా నీకు ఇంకా 60 సంవత్సరాలు, నువ్వు ఇంకా తెల్లబడిపోతున్నావు, ఎంటుకులాగా రంగు వేస్తున్నారు. అయ్యా నేను నీ తెలుపు చూడలేకపోతున్నాను, రంగు వేసుకో అంటున్నారు లేదా? తెల్లింటికి వెళ్ళి దేనికంట చెప్పరే, మంద సౌందర్యం అంట. తెల్లింటికి కనపడితే చాలు, అమ్మా చూసావా ఏమైంది తెల్లింటికుంటే? మంచిదే, అలంకారం మంచిదే. అందుకని సామెతల 31:17 ఒక మాట చూడండి. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును. తన దేని చేత పని చేస్తుందట? నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయాలట. తన వ్యాపార ఇక్కడ ఈ సామెతల్లో ఇక్కడ రాయబడిన దేనికయ్యా అంటే ఒక మంచి భార్య గురించి రాయబడింది. ఒక మంచి భార్య గురించి రాయబడింది. ఆ భార్య అనేది ఎవరికి సంబంధించిందంటే ఈ సామెతలు జ్ఞానవంతుడైన సొలొమోనుకు రాజు అయ్యండి, ఆయన రాజుగా ఉండి ఆయన నియమించాడు, రచించాడు ఇది. అందుకని అంటున్నాడు చూడండి, అందుకు ముందల 10వ వచనం, గుణమతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనదిట. చూడండి ఆ మాట చదవండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేస్తుందట, కీడేమీ చేయదు. ఎవరామె? మంచి భార్య. వివాహం అయిన తర్వాత ఎవరు నీకు సర్వస్వం అంటే నీకు మీ ఆయనే సర్వస్వం. నీకు ఆయనే సర్వస్వం. ఆయన చదువుకున్నాక తాగుపోతే అయితే, తిరిగిపోతే అయితే దరిద్రుడైపోతాడు, వాడు దరిద్రుడైపోతాడు. తెలుసుకోండి. మంచి భార్యగా ఉండాలయ్యా అంటే నీకు మంచి లక్షణాలు ఉండాలి. అందుకని అక్కడ రాయబడిన మాట, ఇంకో మాట రాయబడిందో చూడండి, 12వ వచనం. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడు చేయకూడదట. భార్య అయ్యండి భర్తకి ఏం చేయాలయ్యా అంటే మేలే చేయాలి. ఆ మేలు వలన అతను ఏం పొందుకుంటాడయ్యా అంటే అక్కడ రాయబడలే, అక్కడ కాదు కానీ ఇక్కడ ఉంది చూడండి, ఎక్కడ 22వ వచనంలో ఆమె పరుపులను సిద్ధపరచుకొనును, ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుంటాడట. గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. ఏం పొందుతాడట? పేరు పొందిన వాడై ఉంటాడట. మంచి భార్య అయితే, మంచి భర్తలు అయితే పేరు పొందుతారు. ఫలానా భార్య భర్తలు అయ్యా అంటే వారు మంచి భార్య. ఇప్పుడు మంచితనం అనేది ఉందా? కుటుంబంలో మనం జీవిస్తున్న జీవిత కాలంలో మనం ఎలాగ జీవించబడి ఉంటున్నాం?
అందుకని అంటున్నాడు 14 వచ్చిన కాడ చదవండి, 14 వచ్చిన కాడ నుంచి. వర్తకపు ఓడలు ఆ, దూరము నుండి ఆహారము తెచ్చునట్లు ఆ, ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆ, ఆమె చీకటితోనే లేచి ఆ. తన ఇంటి వారికి ఏంటట? ఆమె చీకటితోనే లెగిసి ఆమె తన ఇంటి వారికి భోజనము తన సిద్ధపరచును. చీకటితో లెగిసి ఏం చేసిద్దట? తన ఇంటి వారికి తన భోజనము ఇంటి వారికి సిద్ధపరచును. భోజనము తయారు చేయాలట. తన ఎవరికి? పిల్లలకి, భర్తకి. ఉద్యోగానికి వెళ్తే భార్య ఏం చేయాలా? పెందల కాళ్ళు లేవాలి. మా భర్త వెళ్తున్నాడు, నా నా పిల్లలకి నేను ఏం పెట్టుకోవాలి అని ఆశ ఉండాలి కదా. ఏముందని ఉద్యోగానికి వెళ్తాడు, బయట తింటాడు. ఉద్యోగానికి వెళ్తాడు, బయట తింటాడు. ఉద్యోగానికి వెళ్తాడు, బయట తింటే ఇంక నువ్వేం పెడతావు వండి? ఇక నువ్వెందుకు? భార్యాభర్తల విషయంలో యేసు ప్రభు ఆయన చెప్పింది ఒకటే. ఆయన చెప్పింది ఒకటే, పరుపు పరిశుద్ధమైనది అని చెప్పబడింది. మన కుటుంబంలో మూడో వ్యక్తిని చేరనీయకూడదు. జారనిస్తే ఏమైపోద్ది? కుటుంబం చీలికలైపోద్ది. అందుకనే 17వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 17వ వచనంలో ఆమె నడికట్టు 16 కాడ నుంచి చదవండి. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార చూడండి, చేతులతో ఆమె తన కుటుంబాన్ని, భర్త ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉంటారు కొంతమంది. ఆడవాళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కొంతమందికి పొద్దు సాయంత్రం తెలియదు. 12 అయితే కానీ ముఖం గడిగి పిల్లలకి క్యారేజీలు పెట్టి అప్పుడు తింటారు కొంతమందికి. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను కూడా. తీరుగుబాటు ఉండదు. మన వాళ్ళు అయితే కూర్చొని కాసేపు పని చేయగానే ఇక అలసట వచ్చి 2 దంసప్పులు తెచ్చుకొని ఆడ కూర్చొని ఇక పని పాట ఏముంటుంది. ఇక అమ్మాయి మా ఆయన ఇదన్నాడు, మీ ఆయన ఇదన్నాడు. ఇక పోసుకోలు మాటలు ఫోన్లో చెప్పుకోవటం, లోకులు ఇలా. ఇప్పుడు ఎలాగుంటున్నాం మన కుటుంబాలు విచ్చలవిని అవ్వటానికి కారణం ఎవరు? మనమే. ఇక కుటుంబ విషయాలు ఎవరికి చెప్పుకోకూడదు. ఎవరితో పంచుకోవాలి? నీకు ఏ బాధ వచ్చినా, కష్టం వచ్చినా నీ భర్తయే నీకు సర్వస్వమై ఉన్నాడు. అందుకని అంటున్నాడు ఆయన. ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి. 25వ వచనం. భార్య భర్తకి ఘనత తేవాలి కానీ కీడు తేకూడదు. ఇప్పుడున్న సమాజంలో అయితే భార్యాభర్తలు అంటాం కూడా అనవసరమే, చెప్పకూడదు. కానీ ఎన్నో యూట్యూబ్లో కానీ వింటున్నాం, కళ్ళారో చూస్తున్నాం. ఎన్నో అక్రమ సంబంధాలు భార్యాభర్తల అనుభవంలోనికి ఎవరెవరో వచ్చేస్తున్నారు. పిల్లల్ని చంపేస్తున్నారండి. వాళ్ళ వయసు ఎంత? చిన్న పిల్లలు. మొన్న 8వ తరగతి చదివే పిల్లలు 2 కలిసి ఒక అమ్మాయిని చంపేశారు. మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు. ఏం జరుగుతుంది లోకంలో? బలముందులే అని నువ్వు అతిశయపడచ్చు, నువ్వు చదువుందులే అని అతిశయపడచ్చు. నాకు వెండి బంగారములు ఉన్నాయిలే, నాకు ఎన్నో ఉన్నాయిలే. మొన్న అంబానీ కొడుకు పెళ్లి జరిగింది, 5,000 కోట్లంట. కానీ ఇప్పుడు ఏమన్నారు తెలుసా? ఆ అబ్బాయికి అనారోగ్యం అంట. ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు. నువ్వేది చేసుకున్నా, ఎంత ఘనంగా చేసుకున్నా ఆ ఘనము అప్పుడు వరకే. నువ్వు మరణమైపోతే పట్టెడు నీ అంటే తమిళ్లో ఆ మాట ఉంది, పట్టెడు అంటే దాన్ని పిగిటిల్లో కూడా నీకు ఉండదట, పిడికిట్లో కూడా ఉండదు అది. హల్లెలూయా. అందుకని అంటున్నాడు చూడండి 19వ వచనం. ఆమె పంటని చేతి పట్టుకును, తన వ్రేళ్లతో కుదురు పట్టుకొని వడుకును.
దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. హల్లెలూయా. ఆమె పరుపులను తర్వాత 26 వచనం చదవండి. 26 వచనం. సమయం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 31 చదువుకోండి. రోజు చదువుకోండి. ఆడలు అయితే జ్ఞానము మీకు కలిగి బుద్ధన్న వచ్చింది, జ్ఞానం అన్న వచ్చింది. జ్ఞానము కలిగి పెళ్ళైన తన వాళ్ళు నోరు ఈ తెరచును. వచనం రోజు చదువుకోండి. రోజు చదువుకుంటే మీ బుద్ధన్న మారుద్దామో, నీ గుణమైన మారుద్దామో. చూడండి, అందుకని 26 వచనంలో ఒక మాట రాయబడింది. జ్ఞానము కలిగిన తన నోరు, జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. కృపకల ఉద్దేశం అంటే దేవుని యొక్క మాటలే ఆమె బోధిస్తుందట. ఆమె తన ఇంటి వారి నడతలు దేవుని యొక్క మాటలే ఆమె బోధిస్తుందట. నువ్వు కన్నీళ్లు పెట్టి ఆరాధన చేసేటప్పుడు ఏడ్చినా దేవుని యొద్దకు నీ కన్నీరు చేరకపోవటానికి కారణం ఏందయ్యా అంటే, దేవుని శరీరం కాదు చూసేది, ఆయన హృదయం చూస్తాడు, అంతరంగం చూస్తాడు ఆయన. నువ్వు అనుకోవచ్చు నువ్వు జరిగింది అక్కడ ఒకటి, నువ్వు ఇక్కడికి వచ్చి ఒకటి తెప్పావు అనుకో, మనుషులమైన మనం నమ్మేస్తాం. దేవుడు చూస్తూ ఉంటాడు కదా, న్యాయం తీర్చువాడు ఆయన కదా. పరము నుండి ఆయన నీకోసం నా కోసమే కదా దిగి వచ్చింది. ఆయన సమస్తమును చూస్తున్న దేవుడు ఆయన. మనుషులమైన మనము ఆ మోసపు మాటల్లో పడిపోతే మేము చూడండి. అందుకని ఇంకో మాట అన్నాడు చూడండి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదట. పని చేయకుండా ఆమె భోజనము చేయదట. లేచి ఆమెను ధన్యురాలందరూ చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు గాని, చూడండి, చాలా మంది ప్రతివ్రత ధర్మమును ఆచరించాలట. అనుసరించి ఉన్నారు గాని అనుసరించాలి. వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. చూడండి చూడండి, ఇదిగో వారితో నీకు అనవసరం, నేను నీకు చెప్తున్నాను, 100% మంచి భార్య వాని భర్త చెప్పాలి. అంతేగాని మొగుడు లేనప్పుడు వాడు ఈడు వేరే వాడేమో బంగారం, ఇవేమో సిల్వరు, ఏమేమో ఎత్తడే అయ్యి అనిపోతే ఒక దేశాన్ని పిలుపుకపోయారా. అతిశయం దేనికి అని కింద ఇంకో మాట ఉంది చూడండి. కింద ఇంకో మాట ఉంది, ఒక మాట ఉంది చూడండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. చూడండి చూడండి, అందము మోసకరమట. మొన్న ఈ మధ్య చూసాం, అబ్బాయి ఏమో నల్లగా ఉన్నాడు, అమ్మాయి తెల్లగా ఉంది. మరి ఆ అమ్మాయి కూడా ఎర్రగున్నామనే చేసుకోవాలి కదా. ఆడికి తెలుసు, వాళ్ళందరికీ తెలుసు, అందం ఉంటే దేనికి పనికిరాదు బాబు, నల్లగుండా బాబు నువ్వు నాకు. అందుకని ఒక సామెతకు, నల్ల నేరేడిగా ఎలా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది, నెకనెకలాడుతుంది. అందుకని సామెతల్లో కదా, ప్రసంగిలోనో లేకపోతే ఆ పరమగీతాల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆమె నల్లనిదైనను చక్కనిది కాదు, సౌందర్యవతి. నేను నల్లని దాననైనను సౌందర్యవతిట, అందం గలదట. దేనికి సౌందర్యమే అంటే అలంకరింపబడటానికి బాగానే ఉంటుంది. అది మోసకరమైనదట. అందుకని అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందట. అందుకని మా నాన్న ఒకటి, భయం లేని కోడి బజార్లో గుట్టు పెట్టుద్దా బాయ్, భయం లేని పెళ్ళాము బోగుడితో కాపురం చేయదు చేసుద్దా. మరి భయం ఉంటుందా? భయం ఉండదు. ప్రతీది లోకులు చెప్పటమే. ఇదిగో మా ఆయన ఎట్ట చేసాడు, ఆ పేపర్ వేసుకోకపోతే నువ్వు దాచిపెట్టుకొని దేవుని యుద్ధం పొరపెట్టావా? ఆయన తప్పు చేసాడు, నువ్వు తప్పు చేస్తే అది కాపురం అవుద్దా? అందుకని కింద ఇంకో మాట అంటున్నాడు చూడండి, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదు. నువ్వే పని చేస్తావు అట్టి దాన్ని బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడుతాయట. మంచి చేస్తే నువ్వు అందుకని అంటారు, ఇంటి నువ్వు చక్క పెట్టుకుంటేనే బయట చెప్పాలా. ఇంట్లో మనం చెప్పుకోకుండా నువ్వు రచ్చబండిలోకి వెళ్ళి చెబుతానంటే అది పనికిరాదు. నీ స్థితి మారాలి ముందల.
నేను మారానని. అందుకని ఒక ఆమె వచ్చే సువార్తమ్మ ఎవరైనా మాకు పాట పడేది, మారేమన్ని మస్కా కొడతారు. మారేమని ఏం చేస్తారట? మస్కా కొడతారట. అందుకని ఆయన సమస్తమును చూచుచున్న దేవుడు నా యేసయ్య. హల్లెలూయా. అందుకని ఇంకో మాట ఉంది చూడండి, ప్రసంగి 9:16. కాగా నేను ఇట్లా అనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని పేదవారి జ్ఞానము తృణీకరింపబడును. వారి మాటలు ఎవరు లక్ష్య పెడతారు? జ్ఞానంగా మాట్లాడుతున్నావు, తెలివిగా మాట్లాడుతున్నావు, వివేకంగా మాట్లాడుతున్నావు. తెలివి దేనికి పనికిరాంది అయిపోద్దట, పనికిరాంది. అందుకని అంటున్నాడు, కాగా ఎట్లా అనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే కదా. నేను జీవంతురాలను కదా, నేను చదువుకున్న దాన్ని కదా, నా బతుకు నేను బతకలేనా అంటే, బతుకుతావు ఈ లోకంలో. ఎలా బతుకుతావంటే, ఆ బతుకు కుక్కల చింపిన ఇసులా ఉంది. హల్లెలూయా. అందుకని అక్కడ అంటున్నాడు చూడండి, అది ఆ జ్ఞానము భేదవారి జ్ఞానమును తృణీకరింపబడును, వారి మాటలు ఎవరు లక్ష్య పెట్టరట, ఎవరు ఎనరు. నువ్వు జ్ఞానంగా మాట్లాడినా మాట్లాడిద్దామ్మా, ఆ పిల్ల కాపురం, ఆ పిల్ల చక్క పెట్టుకోలేకపోయింది. మన బంగ్లాదేశ్ ఆమె విజయముగా గెలిచింది. ఎన్నాళ్ళో లేదు, 3 నెలలు 6 నెలలు కూడా లేదు. ప్రధానమంత్రి, జనమంతా తిరగబడ్డారు. దేశం వదిలిపెట్టి, ప్రాంతం వదిలిపెట్టి మన ఇండియా వచ్చింది ఆమె. హల్లెలూయా. మనము జ్ఞానంగా మాట్లాడుతున్నావులే, వివేకంగా మాట్లాడుతున్నావులే అని నువ్వు అనుకోవచ్చు. అందుకని అక్కడ ఇంకొక మాట రాయబడింది చూడండి, యెషయా 11 అధ్యాయము 22. చూడండి, 11:2 చదవండి. క్షమించండి, 11:2. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు, చూడండి, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివి యెహోవా ఎడల భయభక్తులను పుట్టిస్తుందట. పుట్టించు ఆత్మ అతని మీద నిలుస్తుందట. ఏ భయం ఉండాలంటే దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉండాలి. అందుకని అక్కడ రాయబడిన మాట, యెహోవా, కింద చూడండి 3వ వచనం, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తీర్పు తీర్చడు. తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను. యథార్థంగా చేయాలా, యథార్థంగా మాట్లాడాలి మనం. అందుకని అంటుంది, యథార్థత సత్యము కలిగి మనం ఉండాలి. ఇవే కదా మనకి యేసయ్య నేర్పినవి. యేసయ్య మనకు నేర్పింది సత్యమునే ఈ లోకానికి వచ్చి ఆయన ప్రకటించాడు. యథార్థంగా ఉన్నాడు ఆయన. ఆ జీవిత కాలంలో ఆయన యథార్థంగా ఉన్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నామని మస్కా కొట్టద్దు. ఆ యొక్క మాయలో నువ్వే పడిపోతావు. అందుకని అంటున్నాడు, దేవుని ఇచ్చు ఆత్మ జ్ఞాన వివేకములను ఆధారం చేస్తుందట. దేవుని ఇచ్చే ఆత్మ. నేను చదువుకున్న తక్కువే, నేను 10వ తరగతి కూడా, ఇంటర్మీడియట్ కూడా డిస్కంటిన్యూ. అప్పుడప్పుడు మాట్లాడుతుంటే అంటారు, ఏంటబ్బా ఈ అబ్బాయి ఇంత తెలివిగా మాట్లాడుతున్నాడు. ఎందువలనయ్యా అంటే, అది దేవుని యొద్ద నేర్చుకుంటే వస్తుంది.
నువ్వు పెద్ద పెద్ద డిగ్రీలు పుచ్చుకున్నా, పెద్ద పెద్ద ఈ ఎంఈఏలు, ఎంబీఏ, ఎంటెక్లు, బీటెక్లు, లాలు ఈ చదివితే రావు అయిపోయి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారము, ఆత్మ ఆలోచింప చేస్తుందట, ఆలోచింపజేస్తుంది. అంటే కిందకో మాట, బలమునకు ఆధారముగు ఆత్మ, బలమునకు ఆధారముగు ఆత్మ. అందుకని ఫస్ట్ చదువుకున్నాం, యవనస్తుల బలము వారికి అలంకారము, తల నెరిసిన వృద్ధులకు సౌందర్యము. సౌందర్యము. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి మనముంటే మనం బాగుంటాం, మన ఊరు బాగుంటాం, మన గ్రామం బాగుంటుంది, మన పట్టణం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి మాట యెషయా 12:2. ఇప్పుడు వరకు చెప్పింది ఉపోద్ఘాతమే. ఇదిగో ఇప్పుడు నా రక్షణకు కారణభూతుడగు ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, ఆ, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. చూడండి, ఎవరిని మనం భయపడకూడదు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు భయపడకూడదు. అదే చెప్పేది. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు నిజం మాట్లాడతారు, యథార్థత మాట్లాడతారు, కొట్టినట్లు మాట్లాడతారు. ఎందుకనయ్యా అంటే, నేను భయపడేది ఆయన నమ్ముకొని ఉన్నాను. దేవుని దగ్గరగా స్తోత్రం చెప్పండి. చెప్పాలి. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకుంటేనే. అందుకని ఇదిగో నా రక్షణకర్త, కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారము. హల్లెలూయా. దేనికయ్యా అంటే, నువ్వు ఆయనను నమ్ముకోవటం వలన. నీవు ఆయనను నమ్ముకోవటం వలన. నువ్వెవరిని నమ్ముకోవాలి అంటే, రక్షణకర్త అయిన దేవుణ్ణి నమ్ముకోవాలి. ఆయన రక్షణకు కర్త. మన జీవితాలకు ఆయన సమస్యమును ఇచ్చిన వాడై ఉన్నాడు. ఏమిచ్చాడని మీరు అడగచ్చు. ప్రాణం ఇచ్చాడు. అంతకంటే ఇంకా ఎవరు చేయలేని త్యాగం ఏంటయ్యా అంటే, తన ప్రాణమును నీ కోసము, నా కోసము అర్పించాడు. అందుని బట్టి మనము ఆయనను నమ్ముకోవాలి. అందుకని ఇందాక ఆరాధనలకు పాడుకున్న ఏమని, ఏకమందు నీ వంటి దేవుడు లేడు. ఆయనంటి దేవుడు లేడు, ఉండడు, పుట్టలేడు, పుట్టపోడు. ఈ ప్రపంచం అందమైతే, ఈ ప్రపంచంలో అంతమైతే, అంతమయ్యేది కూడా నా యేసే వలనే. హల్లెలూయా. హల్లెలూయా. అదేమంటే ఎవరో ఏదో చెప్తారు, పలానా ఆయన అది చెప్పాడు, కాలబ్రహ్మం ఇది చెప్పాడు. ఇవి కాదు. నా బైబిల్లో ఉన్న వాక్యం ఏదో దాని ప్రకారమే అంతము ప్రారంభించబడుతున్నది. హల్లెలూయా. ఎక్కడో 2 దేశాలకు చుట్టుకున్న యుద్ధం ఇంకా ఆగల. ఉక్రెయిన్ రష్యా యుద్ధం అయిపోయింది అనుకుంటే, మళ్ళీ ఎక్కడ మొదలైంది? ఇంకా యుద్ధం ఆగల. ఇశ్రాయేలీలకను ఆ పక్కనున్న గాజా వాళ్ళకి ఇప్పుడు అక్కడైపోయింది. అక్కడైపోయి పక్కనున్న రాష్ట్రం, పక్కనున్న దేశానికి కూడా వెళ్ళిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇరాక్ ఇస్రాయేల్ దేశానికి యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. ఆ ఇరాక్ ఏమో రష్యా సపోర్ట్ చేస్తే, ఇస్రాయేల్ దేశానికి అమెరికా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అందరూ అంటున్నారు ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారుతుందేమో అంటున్నారు. అక్కడక్కడ ఇప్పుడు ఆల్రెడీ మా రాజస్థాన్కి పైన వరదలు, ఇటు చూస్తే కేరళలో కొండ చర్యలు ఇరిగి పడిపోతున్నాయి. ఏం క్షణానికి ఏమి జరుగుతుందో, ఏ విపత్తొస్తుందో తెలియట్లేదు. కానీ మనం మాత్రం అబద్ధాలలో, పాపపు ఊపిలో ఇంకా జీవిస్తూ ఉన్నాం. అందుకని అంటున్నాడు, నువ్వు నమ్ముకుంది ఎవరిని? సృష్టికర్త అయిన దేవుణ్ణి. అందుకని ఆయనను నమ్ముకుంటున్నాయి.
ఆయనను నేను నమ్ముకున్నాను, హల్లెలూయా. మనం నమ్ముకుంది ఎవరినయ్యా అంటే సజీవ గల దేవుణ్ణి. అందుకని ఇంకో మాట అంటున్నాడు చూడండి, యెషయా 30:15. యెషయా 30:15. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకోవటం వలన మీకు బలము కలుగును. హల్లెలూయా. కొన్ని టైంలో ఊరకొట్టడం వలన మనకు బలము కలుగుతుందట. కుటుంబ పరిస్థితుల్లో కానీ, లేకపోతే బిడ్డల విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే మనం దేవుని దగ్గరకు వచ్చి ఓరక కూర్చుంటం వలన మనకు నూతన బలము కలుగుతుంది. హల్లెలూయా. అందుకని ఇంకో మాట రాయబడింది చూడండి, యెషయా 40:29. నీవు సంతానహీనురాలవైనప్పుడు 29 యెషయా 40:29. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. హల్లెలూయా. ఎవరట? బలహీనంగా ఉన్నవారికి, సొమ్మసిల్లిన వారికి. అప్పుడప్పుడు ఎలా జరుగుతుందంటే, పిల్లడికి ఒక సైకిల్ దొరికింది అనుకోండి, వాడు తొక్కుంటూ వెళ్ళి ఆయాసపడిపోయి ఒక చోట కూర్చుంటాడు, సమస్యలు పడిపోతాడు. మళ్ళీ కాసేపు ఆగి ఏదో ఒకటి తిని మరలా బలము పుంజుకొని మరలా తొక్కుతాడు. సమస్యల వారికి బలాభివృద్ధి కలుగుతుందట. అందుకని అంటున్నాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుతుందట. అది ఎవరి వలన కలుగుతుందయ్యా అంటే మన యేసయ్య వలనే కలుగుతుంది. అందుకని అంటున్నాడు 31వ వచనంలో ఏమంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూసు వారికి నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎదురు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచెదరు. హల్లెలూయా. ఆయన నమ్ముకోవటం వలన నీవు సొమ్మసిల్లిపోవు. హల్లెలూయా. ఆయన నమ్ముకోవాలి. ఆయన ఎవరయ్యా అంటే, అందుకని యెషయా 45:24. 45:25. యెహోవా యందే నీతి బలములు ఉన్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడతారు. అనేక మంది ఇప్పుడు హిందువులు కూడా కొంత మతోన్మాదులు ఏం చేస్తున్నారే అంటే, టీవీలోనో లేకపోతే అక్కడక్కడ దేవుని గురించి ఏదో మాట్లాడుతూ ఉంటారు, తెలియని జ్ఞానంతో వారు. కానీ వారు వేసిన ప్రశ్నకే వారికి సిగ్గు కలుగుతుంది, అవమానం కలుగుతుంది. అది వారు తెలుసుకోలేకపోతున్నారు. అందుకని అంటున్నాడు, యెహోవా యందు నీతి బలమునకు జనులకు ఆ గురించి చెప్పుకుందరు. ఆయన యొద్దకే మనుషులు వస్తారు. దేవుని యొద్దకే మనుషులు వస్తారు. అందుకని ఇంకో మాట కూడా చూడండి, ఇర్మియా 10:12. ఇర్మియా, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. చూడండి మాట, ప్రపంచమును స్థాపించింది ఎవరు అయ్యా అంటే నా యేసయ్య. ఈ భూమిని శూన్యములో వేలాడు తీసిన వాడు ఎవరయ్యా అంటే ఆయన. ఈ ఆకాశంలో జానాలతో కొలిసిన వారు ఎవరయ్యా అంటే నా యేసయ్యే. అది తెలుసుకోబడి ఉండాలి. బైబిల్లో ఉన్న మర్మాలు తిరిగి ఉండాలి. ఒకడంటాడు ద్వితీయోపదేశకాండ, ఇంకా వాడెవడో ద్వితీయోపదేశకాండం దగ్గరే ఉన్నాడు. మొన్న ఒకడు మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి కాకుండా వేరే వాళ్ళని కొలిస్తే ఆ మనిషినట్ట కాల్చ. అది పాత నిబంధన అలాగే ఉంది. కొత్త నిబంధన చదువు, మత్తయి సువార్త కాడ నుంచి ఎలా ఉందో, మత్తయి సువార్త ఎలాగుందో తెలియాలి కదా నీవు. ఇంకా
5 నిబంధనలు తీసివేయబడ్డాయి, తెలుసుకోవట్లేదు వాళ్ళు. ఏదో తెలిసికింది తెలియకుండా నోటుకొచ్చింది మాట్లాడుతూ వారే సిగ్గుపడుతున్నారు, తెలుసుకోవట్లా. వారు అనుకుంటున్నారు మా హిందూస్యమే ఘనమైంది అనుకుంటున్నారు. కానీ ఆ యొక్క ప్రశ్నలు వేసినప్పుడు, ఎదుటివారు జవాబిచ్చినప్పుడు సిగ్గుపడిపోతున్నారు వారు. ఎందుకనంటే ప్రపంచమును, అక్కడ రాయబడిన మాట చూడండి, మళ్ళీ చదవండి అన్నమాట. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించిన, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞనీయగా జల ఆకాశములో జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షమును కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. ధనాగారములో నుండి గాలిని రావించును. హల్లెలూయా. ఎక్కడి నుంచి అంటే అగాధములో నుండి గాలి వస్తుందా? కానీ ఆయన రప్పించగలిగిన బలాజ్యుడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సృష్టిని, ఈ ప్రపంచాన్ని స్థాపించింది ఎవరయ్యా అంటే నా యేసయ్య ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి అందుకని అంటున్నాడు, నేను ఆయనను నమ్ముకున్నాను. మనం ఎవరిని నమ్ముకోవాలయ్యా అంటే భర్తని నమ్ముకోవటం మంచిదే, బిడ్డల్ని నమ్ముకోవటం మంచిదే. కానీ అది ఎక్కడ వరకు అయ్యా అంటే ఈ లోకములో నీవు ఉన్నంతకాలం వరకే. తర్వాత నీ మరణించిన తర్వాత నీ భర్త, భార్య, బిడ్డలు ఎవరు ఉండరు. నువ్వు రక్షింపబడితే, దేవుని తెలుసుకోబడితే ఆయన రాజ్యములో నువ్వు ఉంటావు. నీ సృష్టిని సృష్టించిన ఆయన తండ్రితో నీవు జీవించబడి ఉంటావు. అందుకనే సృష్టి గురించి ఒక మాటను చూడండి. ఇర్మియా 16:19 ఇర్మియా 16:19. బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయ రూపమును నిష్ప్రయోజనమైపోతాయి. అగు వాటిని, పనికిరానివన్నీ నిష్ప్రయోజనమైపోతాయి, పలికిపోతాయి. అందుకని ఒక మాటను చూడండి, అక్కడ వాటిని స్వతంత్రించుకొనరని చెప్పుకొందురు. నరులు తమకు దేవతలను కల్పించుకొందురా, అయినను అవి దైవములు కావు. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకొనున్నట్లు, నా నామము యెహోవా అని తెలుసుకొనున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలుగజేతును. హల్లెలూయా. బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియచేద్దును. హల్లెలూయా. కేరళ వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మొట్టమొదటి శిష్యుడు కేరళకు వచ్చాడు. ఇప్పుడు కేరళ మీద ఒక్కటి కాదు విపత్తు ఎన్నోసార్లు జరుగుతూనే ఉన్నాయి. దేవుడు తెలుసని వారికి విర్రబీగుతూ ఉంటారు. కానీ దేవుడు తెలిసినా ఆచారబద్ధమైన నువ్వు వదలకపోతే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. విపత్తులు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. మనము అంచె దినాల్లో ఉన్నాం, కలవరి దినాల్లో ఉన్నాం. అందరూ కలవరపడిపోతున్నారు. ఈ రాష్ట్రం ఏమైపోద్దో, ఈ పట్టణం ఏమైపోద్దో, కలవరంలో పడి కన్నీళ్లు పెట్టుకొని ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ బ్రతుకు మారాలంటే అందుకని నేను ఆయన యందు భయభక్తులుగా ఆయనను నమ్ముకొని ఉన్నాను. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. యేసయ్యను మనసారా హృదయపూర్వకంగా మనం ఆయన ఆరాధించుకుందాం.